సాక్షికి అయితే సర్ప్రైజ్ చేయబోతున్నాం అనమాట. 3, 2, 1 లెట్స్ గో. డే టు యు. ఎట్లా అనిపిస్తుంది చెప్పు. మస్తుంది అన్న. చెప్పు ఎట్లా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది, అన్ని హార్ట్లే పెట్టి. నేనైతే చాలా మంచోడు అనమాట. అని నాకు దొరకడం నా అదృష్టం. కానీ అప్పుడప్పుడు గొడవలు అవుతాయి, కానీ ఇట్స్ ఓకే. అంటే సాక్షి వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం లైఫ్ అంటే మొత్తం టర్న్ అయింది అనమాట. 13,000 సంథింగ్ అప్పు ఉండే. సో అది మనోడు ఫోన్ చేసి ఇట్లా మంచిగా ఉండదు అది ఇది అని చెప్పగానే సాక్షి కట్టేసింది అనమాట ఒక్క ఫోన్ వల్ల. ఏదైనా నాకు పుట్ ఫార్వర్డ్ చేస్తుంది, ఎప్పుడైనా నా బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. స్టడీస్ విషయంలో అయినా నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకో అని చెప్తారు అంతే. ఇద్దరు చాలా హార్ట్గా ఉన్నారు కదా. హార్ట్ అవును, నేను హార్ట్గా ఉన్నా. సో వెల్కమ్ బ్యాక్ టు ఏదో ఒక ఛానల్ గైస్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీరు తమిళ అయితే చూసి ఉంటారు. ఈరోజు సాక్షి బర్త్డే అనమాట. సో సాక్షి కోసం అయితే ఒక మంచి సర్ప్రైజ్ చేస్తున్నాం. అండ్ సాక్షి అయితే ఖుషి అయిపోతుంది, ఎందుకంటే ఇట్లాంటి సర్ప్రైజ్ ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇది నేను సాక్షితో కలిసి అంటే సెకండ్ బర్త్డే అనమాట మాది. అండ్ చూసుకోవచ్చు మేమైతే బెలూన్స్ తెచ్చినాము. అండ్ ఇక్కడ ఆమె ఫొటోస్ కూడా ఉన్నాయన్నమాట. సో మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాం, నా ఫేవరెట్ ఫొటోస్ ఆమె దిగినాయి. సో ఇవన్నీ డెకరేషన్ చేస్తున్నాం అనమాట. అండ్ మన సుందరం బాయ్ ఉన్నాడు. సో हाय गाइस, वेलकम बैक टू बहुत जल्दी मोटे व्लॉगिंग का स्टार्ट होने वाला है. సో గైస్ మేమైతే త్వరలో ఒక మంచి ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట. మోటో సో వ్లాగింగ్ गाइस वो है हिंदी ఛానల్. సో హిందీ ఛానల్ అనమాట. కొంతమంది హిందీ వాళ్ళు సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు కదా. సో మనం వరల్డ్ వైడ్ ఉండాలని చెప్పి కొంచెం హిందీ ఛానల్ కూడా ఓపెన్ చేస్తున్నాం అనమాట. మీ సపోర్ట్ దానిలో కూడా ఉండాలా. అండ్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాను గైస్. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు సాక్షి బర్త్డే కాబట్టి మేమైతే సెటప్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు రూమ్ అయితే ఎంత గలీజ్ ఉందో. సో ఈ రూమ్ అయితే మొత్తం సెటప్ చేసాం. ఈ సెటప్ చేసిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను అనమాట. అప్పటి నుంచి వాసన వస్తుంది నాకు, అందుకే మాటలు వస్తుంది అనమాట. సో ఎందుకంటే వాసన వస్తుంది అంటే ఈరోజు మా మమ్మీ అయితే సాక్షి కోసం అయితే చికెన్ చేస్తుంది అనమాట. చూసుకోవచ్చు చికెన్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ. సో గైస్ మా మమ్మీ అయితే చికెన్ చేస్తుంది అనమాట సాక్షి కోసం. సాక్షిది బర్త్డే ఈ రోజు కాబట్టి ఆమెకు చికెన్ నేను ఫ్రై చేసి చాలా ఇష్టం అంటది. ఎప్పుడు చూసినా ఆంటీ చికెన్ ఫ్రై అంటది. సో ఆమెకి ఇంకా ఆయిల్ ఎక్కువ వేసి చేయాలంటది. సో మీకు చూపిస్తాను చూడండి. సో గైస్ చూస్తారు కదా సాక్షి మీద మా మమ్మీకి ఎంత ప్రేమ ఉందో. సాక్షి కోసం అయితే చికెన్ ఫ్రై చేస్తుంది అనమాట, ఆయిల్ ఫ్రై. చాలా బాగుంటది, చాలా చాలా టేస్ట్గా ఉంటది. నెల్లార్ వాంగా ఆల్వేస్ వెల్కమ్స్ యూ. నాకు రాదు కదా. నేను చెప్పినట్టు చెప్పు. సమ్మకే సాక్షి విష్ యూ హ్యాపీ బర్త్డే. సో నువ్వు మా ఇంటికి వచ్చినాక చాలా చాలా గిఫ్ట్లు సర్ప్రైజ్లు ఉన్నాయి. మేము అన్ని సర్ప్రైజ్గా చేస్తున్నాం. నువ్వు వచ్చినాక నీకు తెలుస్తుంది. సో నువ్వు హ్యాపీగా ఫీల్ కావాలని ఏదో చిన్నగా ఏమనుకోవద్దు. అకౌంట్ బ్యాలెన్స్ 0 ఉన్నా నీకోసం అయితే మేము ఎంతో అంత చేస్తున్నాం. సో నువ్వు హ్యాపీగా ఫీల్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఏమంటారు ఈ బర్త్డే నార్మల్ గా జరిగినా నెక్స్ట్ టైం దేవుని దయ వల్ల మంచిగా అయితే ఇంకా మంచిగా చేద్దాం. సో గైస్ మీ ఇట్లా సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఇంతవరకు మేము ఈ స్టేజ్కి వచ్చినామంటే అది సపోర్ట్ మీ వల్లనే. అది మీకు కూడా తెలుసు. అండ్ అందరికీ నేను చెప్తా, మీకు మీరే ఇక మా దేవుళ్ళు అనమాట. అంతే, మీరు ఉంటారు కాబట్టి ఈరోజు చికెన్ కూడా ఉండింది అనమాట. అంతే కదా. అండ్ ఇప్పుడైతే ప్రిపరేషన్ అయితే అవుతుంది సాక్షి బర్త్డే కోసం. అండ్ ఈరోజు రేపు అసలు బర్త్డే. ఈ రోజు 8 కాబట్టి 9 కి ఆమె బర్త్డే. ఈ రోజు నైట్ 8 కాబట్టి 9-12 o'clock కి కేక్ ఆమెకు సర్ప్రైజ్ ఇస్తాను. అంటే అది కూడా ఎందుకంటే 12 o'clock నేనే కట్ చేయాలని నా ఆశ అనమాట. సో అందుకే అని నేను ఇక అట్లా అని చెప్పి నేను పిలుస్తాను అనమాట. 12 o'clock సర్ప్రైజ్ లాగా ఉంటది కదా గాయ్స్, అందుకే అని ఎప్పుడు బయట సపోర్ట్ చేస్తాను ప్లీజ్. చికెన్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. చెప్పు. నన్నైతే గుర్తు చేస్తారో లేదో నాకైతే తెలియదు. నేను అనిల్ వాళ్ళ మమ్మీని, ప్లీజ్ మీరు రిక్వెస్ట్ చేయండి మీ మమ్మీని కూడా తీసుకురమ్మని. ఎప్పుడు గొడవనే పడుతుంటారు, తిట్టుకోకండి. ఈసారి మీకు కొత్తగా సర్ప్రైజ్ ఇస్తాను నా వీడియో తోటి, చూసుకోండి. నేను ఎక్కడికి వెళ్ళిపోతాను మీ సపోర్ట్ వల్ల. ఇక్కడికి వెళ్ళిపోతాం మనం అప్పుడు నేను ఏరుకోవాలి మరి.
చూడండి guys, అందరు నా కాంపిటీషన్కి వస్తారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనని ఫా ముఖం చూపి ఫా ఏంటిది చెప్పు ఏంటిది పోతల విషయం నేను ఎందుకు ఇస్తాను. సో గైస్ బోనాలు అనమాట. మా బోనాల్లో మొత్తం అలసలు ఉంటుంది, మొత్తం క్రౌడ్ పబ్లిక్ కింగ్ అనమాట మనోడు. ఇంకా అంటే చిలకవాడకు వచ్చేసాను గైస్. రేపు బోనాలు ఉన్నాయి. అందరు ఈ వీడియో ఇష్టం ఎంతమంది అయితే చూస్తారు అందరూ వచ్చేసేది. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు కూడా డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నేనైతే చాలా ఎక్సైటెడ్ అనమాట ఈరోజు. సాక్షి బర్త్డే కాబట్టి ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నా. అండ్ ఆయన ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు. సాక్షి ఏమైనా తప్పు చేస్తుంటే సారీ, ఇంతవరకు క్షమించిన, ఇప్పుడు కూడా క్షమించేసి. సో మన తెలుగు రాదనమాట, ట్రై చేస్తున్నా వస్తలేదు. తెలుగు మే బాత్ కన్నా జీతు హిందీ నై రాదు. తెలుగు పో తెలుగు. హే గైస్, నా పేరు సుందరం. నేను ఉంటా చిలకల గూడాల. చాలు అంటే చాలు ఆంటీ చాలు అంతే చాలు కదా ఆంటీ చాలు. సో గైస్ అదనమాట. అండ్ సో ఫాస్ట్ అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ డెకరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం అనమాట. ఓకేనా, చలో రైట్ బాయ్. A few moments later. సో గైస్ బర్త్డే గర్ల్ అయితే వచ్చేసింది అనమాట. హ్యాపీ బర్త్డే సాక్షి. థ్యాంక్ యూ సో మచ్ అని ఇదే హార్ట్గా ఉన్నారు కదండి, గట్టిగా ఏంది మళ్ళసేపు ఇద్దరు చాలా హార్ట్గా ఉన్నారు కదా. హార్ట్ అవును, నేను హార్ట్గా ఉన్నా. స్వీట్గా ఉన్నాం. ఐ డోంట్ లైక్ దిస్. ఐ యామ్ హాట్. అయ్యాం కాదు, ఇప్పుడు రూమ్ లో మొత్తం హార్ట్ లే ఉంటే మీరు చూసి అరే మధ్య మధ్య అయ్యా నేను నిజంగా ఈ ఊర్లేను చూలే సో గైస్ సాక్షిగా అయితే బర్త్డే కదా. సో అందుకే ఫస్ట్ ఇది ఇట్లా ప్రిన్సెస్ కదా ఎప్పటికైనా కిరీటం అన్నమాట. కిరీటం బంగారుది తెచ్చి పెట్టారని మీరు కమెంట్ చేయండి. మమ్మీ అని ట్రోల్ చేస్తుంది. వీడియో చేస్తాం మంచి మాట్లాడుతుంది మమ్మీ దాదా నడు. సో గైస్ ఇక్కడ సాక్షి వాళ్ళ చెల్లె కూడా ఉందన్నమాట మన ఎంబడి. అయ్యప్పు హాయ్ గైస్. So guys, మా అనిల్ సాక్షి బర్త్డే అని బంగారు కిరీటం తీసుకొచ్చిండు. మీరు కమెంట్ చేయాలి. మంచుకున్నాం ఆంటీ. ఒక పని పరిస్థితి బాగాలేదు. ముత్తూట్లకి 20 పెట్టి నువ్వు సగం ఇవ సగం తీసుకోరు. ఎందుకు నేను మొత్తంకే తీసుకున్నాను. సాక్షిది పేరు నాది ఊరు, ఎందుకంటే హార్ట్ తెచ్చిండు కాబట్టి. హార్ట్. సో గైస్ ఇప్పుడైతే మనము వెళ్ళిపోతున్నాం కదా. సరే కళ్ళు. సో గైస్ సాక్షికి అయితే సర్ప్రైజ్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు దాగు ఒక నిమిషం అటు ఇప్పుడు ఏమో ఇప్పుడు ఒక నిమిషం లెట్స్ గో. ఓపెన్ చేయకు రా దాదా, ఓపెన్ చేయకు ఇట్లా. నేనన్నా ఏడిగోలే ఈయన ఏడిగోలే ఇట్లా అట్లా అట్లకు నువ్వు ఇట్లా మళ్ళీ ఇంకా పోయి ఆరామ్ సే కింద కూర్చో మెల్లగా. ఇంకా కూర్చో, బెడ్ ఉంది రైట్. కాలు కూర్చేసినా ఒక రెడీయా ఇట్లా మరి నించో. సో గైస్ ఫైనల్లీ సాక్షికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు. సో లెట్స్ గో. 3 2 1 3 2 1 లెట్స్ గో. డే టు యు. హ్యాపీ బర్త్డే టు యూ. ఎట్లా అనిపిస్తుంది చెప్పు. మస్తుంది నానా, నిజంగా నువ్వే చేసినావా? కాదు బయట చేసింది. డెకరేషన్ మనీలే చేసిండు. కెమెరా అబ్బాయి అనిల్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. థ్యాంక్ యూ అనిల్కి అసలు ఇంత ఓపిక లేదన్నమాట. సో గైస్ సాక్షి కోసం అయితే చాక్లెట్ బొకే అన్నమాట. తీసుకో. థ్యాంక్ యూ. అనిపిస్తుంది బాగుంది. ఇది బాగుంది. ఏ కదా సాక్షికి అయితే ఇట్లాంటిది ఫస్ట్ టైం అనమాట. నేను బర్త్డే ఇట్లా చేయడం. పోయినసారి అయితే బయట చేసినాం అనమాట. రోడ్ మీద చేసింది పోయినసారి పటాకిలు గిటాకిలు పెట్టి. సో ఈసారి అయితే ఇట్లా ఇప్పుడు కూడా అట్లనే అనుకున్నాను. పిలుస్తాడు వర్షాకాలం కదా. సో అట్లా అని చెప్పి మేము ఫ్యామిలీతో తీసుకుంటాం. దామా మాట్లాడు చెప్పి ఎట్లా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. అన్ని హార్ట్లే పెట్టి
కాబట్టి మొత్తం హార్ట్ తోటి డెకరేషన్ చేసిండు. మీరైతే కమెంట్ చేయండి, కిరీటం పెట్టినది ఎవరికి కావాలో కమెంట్ చేయండి. వెళ్ళిపోయింది. ఆ కిరీటం వెనకాల పట్టేది కిరీటం ఎందుకు తీసిన ఆగు దా మా కిరీటం మా మమ్మీ కిరీటం వెనకాల పట్టదు అనమాట ఇక్కడ అందుకే ఈ కిరీటం మమ్మీ సగం సగం సాక్షి బర్త్డే సాక్షికి పెట్టు సాక్షి విష్ హ్యాపీ బర్త్డే. Thank you so ఇది నాకు అనిల్ ఇచ్చే కిరీటం హార్ట్. సరేనా? ఎప్పుడు హ్యాపీగా ఉండాలా, మంచిగా ఉండండి, మంచిగా ఎదగండి, మంచిగా ఇంకా భవిష్యత్తులో బాగుపడాలి. అనేక జనాలకు మీరు హెల్ప్ చేసేటోళ్ళలాగా ఇచ్చేటోళ్ళలాగా ఉండాలని నా కోరిక. మేమే పెట్టుకోకుండా ఇంకా మేము అందరికి హెల్ప్ చేయాలని మీరు సపోర్ట్ చేస్తే అది కూడా వస్తుంది. ప్లీజ్ గైస్ అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి, సాక్షికి దీవెండి ఇవ్వండి. హ్యాపీ బర్త్డే. సో గైస్ ఎంతమంది అయితే వీడియో చూస్తారో అందరు కమెంట్ సెక్షన్ లో హ్యాపీ బర్త్డే సాక్షి అని చెప్పి మెన్షన్ చేసింది. అండ్ ఇంకా ఇంకోటి చేసింది ఏంటంటే ఆమెకు మంచిగా బ్లెస్సింగ్ చేయండి, మంచిగా ప్రేయర్ చేయండి ఆమె గురించి. మీ అందరు బ్లెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ థ్యాంక్ యూ. వీళ్ళిద్దరు ఎప్పుడు సంతోషంగా ఇలాగే కలిసి ఉండాలని దీవెనలు ఇవ్వండి. ఎప్పుడు ఇది ఏది కావద్దు, ఓకేనా? హార్ట్ గైస్. చూడండి ఎట్లా ఎక్కిరిస్తలే, నేను అది జస్ట్ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే చూడండి, మీరే చూడండి, అక్కడ హార్ట్లు ఫోటోలు, ఇక్కడ హార్ట్ ఫోటోలు, ఇక్కడ హార్ట్ ఫోటో, అన్ని హార్ట్ 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 గా పెట్టినప్పుడు ఇట్లా హార్ట్ గానే ఉండాలని, మీ దీవెనలు ఎప్పుడు ఉండాలని, ఎప్పుడు నా పిల్లల మీద ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. మళ్ళీ పనిచేసి మమ్మీ ఫస్ట్ తిరుగుతున్నా తిరుగుతుంది, లాస్ట్ మళ్ళీ సబ్బులు వస్తుంది ఇంకేది. సో మళ్ళీ లీడ్ చేయకుండా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో. సో మచ్ అని చూడండి గైస్, నేనైతే అబద్ధం చెప్పలే కదా, అన్ని ఏమో కానీ చూడండి, మీరే చూడండి. కేక్ కూడా హార్ట్ లోనే తీసుకొచ్చినప్పుడు హార్ట్ అన్నప్పుడు హార్ట్ గానే ఉండాలి. అది హాట్ కోరుకుంటున్నాను. అమ్మా అది హాట్, అది హాట్. హాట్ అంటే ఇంగ్లీష్ రాదు, బెబ్బే రాదు నానే, ఏం అనుకోకండి. చలో. సో గైస్ మమ్మీ కొంచెం ఈరోజు చూస్తుంది అనమాట, సాక్షి బర్త్డే కాబట్టి నేను ఎంత చూస్తున్నాలో సాక్షి బర్త్డేకి మమ్మీ అంత చూస్తుంది అనమాట. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది, మమ్మీ అంటే హ్యాపీగా ఉంటుండే. అంతేనా? థ్యాంక్ యూ పప్పా. అండ్ గైస్ ఈరోజు ఖుషి బర్త్డే కూడా. పిల్లలు సంతోషంగా ఉంటే తల్లి సంతోషంగా. సో నా పిల్లలకి ఏం కావాలో అది నాకు కూడా తెలుసు కాబట్టి నేను వాళ్ళతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ సాక్షి, హ్యాపీ బర్త్డే టు యూ. You may God bless to you. Happy birthday to dear Chachi. Happy birthday. సాక్షి, నా ప్రేమ యొక్క హార్ట్ ని ఎప్పుడు మర్చిపోకు, ఓకేనా? అయ్యో ఫస్ట్ నేను నీ బర్త్డే ఫస్ట్ నువ్వే తినాలి. పెట్టు. హ్యాపీ బర్త్డే సాక్షి. నేను అనుకుంటా. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. బాయ్. దా కేక్ తిను. గుడ్ నైట్. దా కేక్ తినిగా. కేక్ తిని నేను పెడతా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో గైస్ ఈరోజు సాక్షికి అయితే ఒక టాస్క్ ఇస్తున్నాను అనమాట. ఆ టాస్క్ ఏంటంటే గెస్ చేయాలి ఫోటోస్ ఎక్కడెక్కడివి అని చెప్పి. సరే నా డిలేచ్చుకో. ఫస్ట్ ఈ ఫోటో ఎక్కడిది? ఈ రైట్ సైడ్. గోవా ఏంటిది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. గోవాలో ఒక వ్లాగ్ అంటే రీల్ చేస్తున్నాము, రీల్ చేసేటప్పుడు దిగినాం. ఇదేమో ఫస్ట్ టైం చీర కట్టుకున్నాం అని ఒక రీల్ చేసాం కదా ప్రభాస్ ది, దాంట్లో దిగిన ఫోటో. ఇదేమో మొన్న ప్రమోషన్ ఫోటో. ఇది డేట్ చెప్పు, గోవా డేట్ చెప్పు. తెలియదు, నాకు తెలుసు, జూలై 26th. అబద్ధాలు మొన్ననే అయిపోయింది. సారీ, అయితే ఆగస్ట్ అనుకుంటుంది. ఆగస్ట్ ఈ మంత్ రీల్. సారీ. ఇదేమో ఫస్ట్ రీల్, ఫస్ట్ ఫోటో ఇదే. అది ఫస్ట్ రీల్ అన్నమాట. ఫోటో కాదు, ఫస్ట్ రీల్ ఇది. అది వైరల్ అయిన రీల్ అన్నమాట. క్యారీన్ జరా చూసిన 40 lakhs వ్యూస్ పోయినాయి. ఈ ఫోటో అంటే ఈ డ్రెస్ లో మేము ఏ ఫోటో పెట్టినా ఫోటో వెళ్ళిపోతుంది. సో అంత వైరల్ అయింది ఈ డ్రెస్ లో మా ఫోటోస్. అండ్ ఆ ఫోటో పైది
పైది ఇమ్రాన్ అన్న వాళ్ళ షాప్ ఓపెనింగ్ అప్పుడు. ఓకే నెక్స్ట్. ఇది కూడా అదే ప్రమోషన్ ఫోటో. ఇది ప్రమోషన్ ఫోటో. ఇది నా లాస్ట్ ఇయర్ బర్త్డే కి అనిల్ దింపిన ఫోటో. ఇది సాక్షి బర్త్డే లాస్ట్ ఇయర్ అన్నమాట. లాస్ట్ ఇయర్ బర్త్డే కి ఫోటో దింపినాం ఆ రోజు. ఎక్కడ దింపినా? ఓయూ అదే ఆర్ట్. ఏంటది? ఆర్ట్స్ కాలేజా? ఇది మన షాప్ ఓపెనింగ్ అప్పుడు. ఇది మా అక్క పెళ్లికి నాకు అనిల్కి యాక్సిడెంట్ అయిన తర్వాత నన్ను గడవడానికి ఫస్ట్ టైం వచ్చిండు. చూపిస్తా దగ్గర. అనిల్ సైడ్ నుంచి నేను ఇంతగానో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు ఏం చేస్తాడంటే ప్రతి బర్త్డే కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాడు, బయటికి తీసుకుపోతాడు, బ్రిడ్జ్ మీదకి తీసుకుపోతాడు, ఆడ వెనకాల పటాకలు పెడతాడు. పటాక పెట్టి పటాకలు పట వినాలా ముంగడ చేతిలో బుగ్గలు ఇస్తా. 10-15 మెంబర్స్ ఇట్లా నించుంటారు, ఆడ కేక్ కట్ చేపిస్తాడు, వచ్చేపోయేట అందరు మనల్ని చూసుకుంటూ పోతారు. సో అదనమాట. అందుకే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంట్లో ప్లాన్ చేసిన అనమాట. లేకపోతే బయట చేస్తున్నాను కాదు, నాకు ఇంట్లోనే ప్లాన్ ఉంది ఆల్రెడీ. ఫస్ట్ నుంచి అనుకున్నా. కానీ ఇది బెస్ట్ అంటే అన్నిటికన్నా మంచిగా అనిపిస్తుందా? అవును. లాస్ట్ టైం కూడా నాకు ఈ బెలూన్స్ అంటే ఇష్టం. లాస్ట్ టైం అయితే ఇన్ని బెలూన్స్ ఇచ్చినాడు నాకు. ఆయనకి మెయిన్ ఒకటి చెప్పడం, అవి ఇంకా నా దగ్గర ఉన్నాయి. 40 బెలూన్స్ ఇచ్చినాడు నాకు ఇవి లాస్ట్ టైం. సో గైస్ ఇంకోటి ఏంటంటే సాక్షి కోసం అయితే మా మమ్మీ అయితే చికెన్ చేసి పెట్టింది అనమాట. నాకు చికెన్ అంటే మస్తు ఇష్టం అనమాట. మస్తు ఇష్టం చికెన్ అంటే. చికెన్ కూడా వేసి పెట్టింది. అండ్ ఇప్పుడు చికెన్ ఇప్పుడు వచ్చేటప్పుడు అన్నికి చెప్పిన అని డ్రెస్ చేంజ్ చేసుకున్నా. నాకు ఇదంతా చెప్పలేడు కదా, నేను చికెన్ తినిపినికనే పిలుస్తున్నాను అనుకున్నా. జల్దీ తీసుకుపోయి జల్దీ తినిపిస్తే అయిపోతుండే కదా, నేను వండుకుంటున్నా కదా అని చెప్పిన. సో అదనమాట, నాకేం అర్థం కదా చెప్పింది. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు స్వాతి అనమాట. స్వాతి నా గురించి చెప్పేమన్నా మంచిగా మంచి మాటల్లో. టాస్క్ లేకుందా మంచి నా గురించి చెప్పు. బర్త్డే నా గురించి చెప్పు. మంచోడు అనిల్, మా అక్కని మంచిగా చూసుకుంటాడు. నా గురించి చెప్పు. అనిల్ అయితే చాలా మంచోడు అనమాట. అనిల్ నాకు దొరకడం నా అదృష్టం. కానీ అప్పుడప్పుడు గొడవలు అయితే, కానీ ఇట్స్ ఓకే. నాకు ఎవ్రీ సిచ్యువేషన్ లో మంచిగా సపోర్ట్ చేస్తాడు. నేను అనుకున్నది కూడా మంచిగా అది చేస్తాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు. ఇంకా అది చేస్తాడంట గాయ్స్, అంటే హార్ట్ మీ మధ్యలో వస్తుంది అనమాట. సో గైస్ మ్యాటర్ ఏంటంటే సాక్షి ఏమంటారు అంటే సాక్షి వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం లైఫ్ అంటే మొత్తం టర్న్ అయింది అనమాట. తెలుసు. అండ్ సాక్షి వచ్చినప్పటి నుంచి కొంచెం అదృష్టం అనేది లక్కీ అంటారు కదా. సో నాకైతే లక్ వచ్చింది, కొంచెం చాలానే వచ్చింది కదా, చాలానే వచ్చింది. ఎప్పుడు ఇట్లానే చెప్తాడు, కానీ నేను ఏమంటా అంటే ఆనే స్ట్రగుల్ కూడా ఉంది కాబట్టి వచ్చింది. వేరే వాళ్ళ మీద ఈజీగా ఇట్లా ఇచ్చేయొద్దు మన స్ట్రగుల్ అని చెప్పేసి. సో అదనమాట. అండ్ నాకు మీకు అందరికి తెలిసింది, నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది సాక్షి ప్రతి వీడియోస్ లో కానీ అన్ని విషయాలలో. అండ్ ఇంకా 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 చెప్పాల్సిన నాకు మాటలు వస్తాయి చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఎప్పుడు మేము అట్లా చెప్పుకోమన్నమాట. నాకు చెప్పబోతే అంటే నాకు రాదు లోపలికి వెళ్ళి చెప్పడానికే. ఏదైనా మంచి రోజు ఉన్నప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తా ఒక వీడియోస్ అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏమనుకున్నా తెలుసా, అదే బ్రిడ్జ్ మీద తీసుకొని అట్లనే కేక్ కట్ చేపించేసి అయిపోతుంది. కేక్ కట్ చేపించేసి పైకి లొకేసాం అనుకునే సారీ. సో అనమాట. అండ్ మెయిన్ థ్యాంక్స్ మా మమ్మీకి చెప్పాలా, ఎందుకంటే మా ఇద్దరిని మంచిగా ఒప్పుకొని మా ఇద్దరిని కలిసిమెలిసి మంచిగా పెడుతుంది అనమాట మా మమ్మీ. అండ్ ఎప్పుడు గొడవ కాకుండా మా మమ్మీ మంచిగా చూసుకుంటే సాక్షిని. ఇంటికి వచ్చినప్పుడల్లా చికెన్ వండి పెడుతుంటారు అనమాట. సాక్షికి నా కోసమే చికెన్ వండుతారు. చెప్పమ్మా ఇంకా ఇప్పుడు మమ్మీకి ఒకటే రియల్ క్వశ్చన్ అడుగుతాం అనమాట. ఈ క్వశ్చన్ అడిగితే మమ్మీ ఆన్సర్ రావు కదా. క్వశ్చన్ అడుగుతా ఇట్లా క్వశ్చన్ అడుగుతా ఇన్ని నుంచో బ్యాక్గ్రౌండ్ బాగా ఇక్కడ నుంచో. క్వశ్చన్ ఏంటంటే సాక్షిని నేను చెప్పినా నేను నార్మల్గా ఇష్టపడుతున్నావు అమ్మా అన్నప్పుడు నువ్వు అసలు ఎందుకు ఒప్పుకున్నావు నాకు చెప్పు ఫస్ట్ చెప్పు. అలా నిజం చెప్పు ఎందుకు ఒప్పుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మా ఇంటికి వచ్చిన ఫస్ట్ లో అయితే తీసుకొచ్చినప్పుడు ఫ్రెండ్స్ అని అన్నాడు. అప్పుడు ఏమన్నా తెలుసా, అనిల్ బాగుంది, అనిల్ పిల్ల సొట్ట బుగ్గ ఉంది కదా, నాకు అసలు సొట్ట పిల్లలు అంటే ఇష్టము అని అన్నా. చెప్పింది నాకు ఇష్టం అనిల్ అన్న. ఇక తర్వాత ఏమైందేమో అట్లా మొత్తానికి అట్లా కూడా నాకు హ్యాపీగానే, నా కొడుకు సంతోషమే నాకు కావాల్సింది. అట్లా కూడా సాక్షి మంచిది, చాలా మంచిది. ఏది ఏమైనా కానీ సపోర్ట్ చేస్తుంది చాలా. ఇంకా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకేముంటుంది కదా, ఇద్దరు హ్యాపీ ఉంటే నేను హ్యాపీ. ఏమంటారు అంతే కదా.
అందరికి కావాల్సింది ఒకటే అన్నమాట, ఈ ఫ్రేమ్. ఇగో ఈ ఫ్రేమ్ ఏమనుకున్నా నాకు ఏదైతే మీ కళ్ళ ముందు కనిపిస్తుంది, ఏదైతే మీ కళ్ళ ముందు కనిపిస్తుందో ఈ ఫ్రేమ్ కోసం చాలా మంది ఎవరైనా కష్టపడతారు. తల్లిదండ్రులు మన పిల్లలు మంచిగా ఉండేదే చూస్తారు. కాబట్టి నేను ఒక తల్లిని కాబట్టి నా కొడుకు మంచిగా ఉండాలని నేను ఆలోచించిన కాబట్టి నా కొడుకు హ్యాపీగా ఉన్నట్టునే నాకు హ్యాపీ. వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఏం నాకు పెద్దగా ఏం లేదు. వాళ్ళు మంచిగా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు గొడవ పెట్టుకుని అనుకో నేను పిచ్చిదాని అయిపోతాను. నాకు ఇక నాకు మెట్టలేకపోతుంటది, నేను పిచ్చి పిచ్చిగా చేస్తా. ఇక దాని అయితే ఆమె మీద అరెస్ట్ చేస్తా, ఈయన మీద కూడా అరెస్ట్ చేస్తా. ఊకోను అంటే మంచి ఏది ఉంటే నాకు చెప్పాలంట. ఇక చాలా రోజులు అయితే ఇంతవరకు అది గొడవ లేదు. ఒక్కసారి అయినప్పటి నుంచి మనకి ఇప్పటిదాకా లేదు. అట్లనే ఉండాలని మీరు దీవెనలు ఇవ్వండి ప్లీజ్. నాకు నా కొడుకులు తప్పించి ఎవ్వరు లేరు, నాకు కొడుకులే ఉన్నారు, నాకు ఇద్దరు. ఇప్పుడు ఇంకా ఇద్దరు కాదు, ముగ్గురే ఇప్పుడు. దాని తర్వాత 4 అవుతారు. ఇంకో కొడుకు మాట. గైస్ మీకు ఒక చిన్న విషయం చెప్తా, ఒక మాట అండి. అండ్ ఫస్ట్ నేను ఒకసారి నాకు ఏమైందంటే మీకు చెప్పొద్దు అది, కానీ చెప్పేసిన వీడియోలో నాకు ఒకటి అప్పుడే అనమాట, ఎంత ఒక 13,000 సంథింగ్ అప్పుండే. సో అది మనోడు ఫోన్ చేసి ఇట్లా మంచిగా ఉండదు అది ఇది అని చెప్పగానే సాక్షి కట్టేసింది అనమాట ఒక ఫోన్ కాల్. సపోర్టివ్ అని కాదు, నాకు ఒక మాట అంటారు కదా, నాకు సుర్రు అంటది ఎందుకో ఏమో. ఇప్పుడు ఏ అమ్మాయినా నార్మల్ గా కొంతమంది అమ్మాయిలు ఉంటారు కదా, నార్మల్ గా ఎవరైనా పెద్ద యూట్యూబర్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర పైసలు తీసుకోవడం అంటే వెళ్ళిపోతాం అలానే అయితే కదా. సో ఫస్ట్ టైం నాకు ఒక మంచిగా దొరికిందని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. దిష్టి అంతే. సో అట్లా మాకైతే ఇంట్లో కూడా సపోర్ట్ చేయాలి. అందరూ కొంతమంది క్వశ్చన్ అడుగుతారు, మీ ఇంట్లో ఎందుకు ఒప్పుకున్నారు, మీ ఇంట్లో ఎట్లా ఒప్పుకున్నారు అని. మా ఇంట్లో కూడా ఒప్పుకోకపోతుండే. మేము అసలు ఫస్ట్ చెప్పలేము, తెలుసా అండి మీకు, మేము ఫ్రెండ్స్ అనే చెప్పుకున్నాము. యాక్సిడెంట్ అయినాకనే తర్వాత విడివిడిగా అయినాకనే తర్వాత నాకు అనిలు మా ఇంట్లో కూర్చోబెట్టి చాలా ఏడిస్తే అప్పుడు నేను గట్టిగా అడిగితే నాకు ఇష్టం మమ్మీ ఇట్లా ఎప్పుడైతే చెప్పేస్తున్నా అది ఇది అంటే అప్పటికే నేను ఒప్పుకోలేదు. నువ్వు ఏంది మనం ఏంది మన బతికేంది, నువ్వు అప్పుడే పెళ్ళి ఇష్టం అది ఇది అంటున్నావు అని నేను గట్టిగా అసలు ఫుల్ వేసిన. మా అక్క వాళ్ళు నాకు సపోర్ట్ చేసి ధైర్యం ఇచ్చి ఆయనకు కూడా సపోర్ట్ చేసి సపోర్ట్ చేశారు. నువ్వు ఫస్ట్ బాగా ఫస్ట్ మంచిగా నువ్వు ఇల్లు కోని మంచిగా అప్పుడు ఆ పిల్లని ఇచ్చి నువ్వు ఇష్టమైన పిల్లని చేసి నేను ఇస్తాం, నీ అమ్మ ఇవ్వకపోయినా పర్లేదని మాట్లాడిరు. సో మా అక్క వాళ్ళ మాట ఇప్పటికైతే నిలబెట్టుకున్నాం. ఇంకా ఇల్లు నిలబెట్టుకునే బాధ్యత ఇల్లది కాబట్టి ఇంకా మాది ఏం లేదు కానీ ఓన్లీ ఒక ఇల్లు అనమాట. ఇల్లు కోసం కష్టపడుతున్నాం. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం. సో దేవుని వల్ల అది కూడా అయిపోయిందంటే ఇక మా లైఫ్ చేంజ్ అనమాట. అండ్ అది ఓన్లీ మీ వల్లనే అవుతుంది అన్నట్లే సపోర్ట్ చేస్తుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికి. ప్లేస్ చేయండి, మా సాక్షిని ప్లేస్ చేయండి, మమ్మల్ని ప్లేస్ చేయండి, మా ఫ్యామిలీ ప్లేస్ చేయండి. మీరు కమెంట్ లో చెప్పొచ్చు, మేమేం అనుకోము. మీకు ఎలా ఏ వీడియో అయినా ఎట్లుంది ఏంది అనేది మీరు కమెంట్ లో చెప్తే దానికి మేము సరిదిద్దుకునే వాళ్ళ జ్ఞానంతో వాళ్ళు ఇది చేసుకుంటారు. కానీ ప్లీజ్ తిట్టుకోకండి, సపోర్ట్ చేయండి, చూడండి ప్లీజ్. చలో గైస్, సో అదనమాట. అండ్ సాక్షికి అయితే ఇప్పుడు సాక్షి ఫేవరెట్ చికెన్ లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు స్వాతి నా గురించి ఎంత మంచిగా చెప్తారో ఇప్పుడు సాక్షి గురించి అంత మంచిగా చెప్తారు చూడండి. సాక్షి గురించి అది రాదు, బర్త్డే అది రాదు, ఎప్పటికీ రాదు. వస్తుంది ఇన్స్టాగ్రామ్ లోనే వస్తుంది, ఇక్కడ రాదు. సారీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వస్తుంది, ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో, వాట్సాప్ చాట్లో వస్తుంది. నాకు ఇప్పుడు లైవ్ లా కావాలి, నా వీడియో చెప్తావా ఒకడే మాట. మా అక్క చాలా మంచిది, మా అక్క చాలా మంచిది, నాకు చాలా సపోర్ట్ చేస్తుంది, నాకు చాలా హెల్ప్ చేస్తుంది అన్నిట్లో. అంటే లైక్ ఇంట్లో పేరెంట్స్ వద్దు అన్నా, మమ్మీ వద్దన్నా, డాడీ వద్దన్నా, నా కెరియర్ కోసమైనా ఏదైనా నాకు పుట్ ఫార్వర్డ్ చేస్తుంది. ఎప్పుడైనా నా బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. స్టడీస్ విషయంలో అయినా నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకో అని చెప్తారు అంతే. ఇంతలో ఎప్పుడు బయట కాకుండా ఎట్లుంటుంది మనకు. సో కదా మన సో గైస్ ఫాస్ట్ గా ఇట్లకైతే చికెన్ కర్రీ తింటారు. ఇప్పటికే లేట్ అయిపోయింది. సో లెట్స్ గో, బై.